శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్తే ఏం జరుగుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే శివాలయం అంటే పరమ పవిత్రమైనటువంటిది. సృష్టికారకుడు అంటే సృష్టిని మూడు కన్నులతో ఏలేవాడు పరమశివుడు. శివుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. దీనినే నారికేల అని కూడా పిలుస్తూ ఉంటారు. కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలలో 3 విడివిడిగా దీపాలను వెలిగించి శివుడి ఫోటో ముందు బియ్యంలో పెట్టినా సరే శివుడికి ఎంతో ఇష్టం. దానినే నారికేల దీపం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే శివుడి అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు. శివుడు సృష్టిని నడిపేవాడు. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఇక గాలి పీల్చలేము, వదలలేము, చీమ కూడా ముట్టదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటిది పరమశివుడికి అభిషేకం చాలా ఇష్టం. కొబ్బరికాయ మరీ ఇష్టం. విభూది అన్న శివుడికి చాలా ఇష్టం. అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు మరి కొబ్బరికాయను పగలగొడుతూ ఉంటాము. ఆ కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చు అని కొంతమంది, తెచ్చుకోకూడదు అని మరికొంతమంది అంటూ ఉంటారు. మరి ఇప్పుడు అందులో సత్యం ఎంతుంది, అసత్యం ఎంతుంది? శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తెచ్చుకోవచ్చా, తినవచ్చా, తినకూడదా అని పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. 3 కన్నులవారు, ముక్కంటి ఈశ్వరుడు, శివుడి అనుగ్రహం లేనిదే చీమ కూడా కదలదు, సృష్టిని ఏలేవారు పరమశివుడు. అయితే శివాని తలుచుకుంటే చాలు కష్టాలన్నీ దూరమైపోతాయి. ఎంతటి బాధలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటిని గట్టెక్కించుకోవాలి అన్నా శివుణ్ణి తలుచుకోవాలి. పరమశివుణ్ణి అభిషేకించాలి. భక్తిగా రమ్మని పిలవాలి. శ్రద్ధగా పూజలు చేయాలి. మనస్ఫూర్తిగా అభిషేకం చేయాలి. ఇష్టంతో బిల్వదళాన్ని సమర్పించాలి. నమ్మకంతో శివుణ్ణి కొలుచుకోవాలి. ఇలా చేసిన వారికి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయితే కొబ్బరికాయ కొట్టనిదే ఏ పూజ చేయలేము. హిందూ ధర్మాల ప్రకారం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టి పూజను సంపూర్ణం చేసుకొని మన యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటాము. అయితే పరమశివుని అనుగ్రహం పొందడం కోసమని శివాలయానికి సోమవారం లేదా శనివారం వెళ్ళి కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. ఆ కొబ్బరి నీటితో అభిషేకం కూడా చేస్తూ ఉంటాము. ఇలా చేసిన తర్వాత మరి ఆ కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయ అనేది పరమ పవిత్రమైనటువంటిది. కొబ్బరికాయలో ఉండే నీరు స్వచ్ఛమైనటువంటిది. కొబ్బరికాయ పూజలకి అంకితం. కొబ్బరికాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్ళు శరీరానికి ఎనర్జీని ఇస్తాయి. ఇలా ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ అనేది మనం ఏ పూజ చేసిన తర్వాత అయినా సరే, ఏ గుడికి వెళ్ళిన తర్వాత అయినా సరే కొబ్బరికాయను కొట్టి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాము. కొబ్బరికాయ అంటే దైవాలకి అంత ఇష్టం. దీనినే పాలకాయ అని, నారికేల అని పిలుస్తూ ఉంటాము. ఇందులో 2-3 రకాల కొబ్బరికాయలు ఉంటాయి. నారికేలం అని, లఘు కొబ్బరికాయ అని ఉంటుంది. ఏకకన్ను కొబ్బరికాయ అని, త్రికన్ను కొబ్బరికాయ అని ఉంటుంది. అంటే ఒకే కన్ను కలిగిన కొబ్బరికాయ, 3 కన్నులు కలిగిన కొబ్బరికాయ, 2 కన్నుల కొబ్బరికాయ, ఇలా కొన్ని రకాల కొబ్బరికాయలు ఉంటాయి. అందులో ఒకే కన్ను కలిగి చిన్నగా ఉండే కొబ్బరికాయ లక్ష్మీప్రదమైనటువంటిది. ఆ కొబ్బరికాయ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది, నరదృష్టిని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది, పరమశివుని అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అలానే సోమవారం పూట కానీ, అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ తెల్లని వస్త్రంలో ఒక పీచు తీయని కొబ్బరికాయను వేసి 5 రూపాయల కాయను వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను మన ఇంటి మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం బయట వైపు కాకుండా లోపల వైపున ఈ కొబ్బరికాయను కట్టాలి.
అలా చేయటం వల్ల మనకు పరమశివుని అనుగ్రహం సులువుగా లభిస్తుంది. అయితే సోమవారం కానీ శనివారం కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మనతో పాటు కొబ్బరికాయను తీసుకొని వెళుతూ ఉంటాము. అదే సమయంలో నల్లని చెప్పులను ధరించి శనివారం రోజు ఆ చెప్పులను గుడి ఆవరణలో వదిలి ఇంటికి రావాలి. గుడిలో కొబ్బరికాయను కొట్టి శివుణ్ణి పూజించి పంచాక్షరి మంత్రాన్ని జపించి శివాలయంలో కొబ్బరికాయను కట్టి కొబ్బరి చిప్పను ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా ఇంటి పక్క వారందరికీ పంచిపెట్టి మనం తినవచ్చు. ఇంట్లో ఉండేవారంతా కూడా తినవచ్చు. ఎలాంటి దోషము పాపము అనేది లేదు. శివాలయంలోనే కాదు, ఏ ఆలయంలో కొట్టిన కొబ్బరికాయ అయినా తినవచ్చు. కానీ ఏ కొబ్బరికాయ తినకూడదు అంటే మనం దృష్టి తీసి ఇంటికి బయట అంటే ఇంటి సింహద్వారానికి దృష్టి తీసి ఇంటి బయట గుమ్మం దగ్గర కొట్టిన కొబ్బరికాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే అది దృష్టి తీసిన కొబ్బరికాయ కాబట్టి. దృష్టి తీసిన కొబ్బరికాయ చెడు శక్తులను తీసుకొని ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరికాయను మాత్రము తినకూడదు. అది ఎప్పుడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి. అంతే తప్ప గుడి ఆవరణలో కొట్టిన కొబ్బరికాయను నిస్సందేహంగా తినవచ్చు. గుడిలో కొట్టిన కొబ్బరికాయను కూడా ఇంటికి తెచ్చుకొని తినవచ్చు. గుడి ఆవరణలో కూడా తినవచ్చు. ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. ఎలాంటి దోషము పాపము అనేది ఉండదు. ఇది తెలియక చాలామంది శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా తినవచ్చా అని సందేహం అడుగుతూ ఉంటారు. కానీ ఈ కొబ్బరికాయను నిస్సందేహంగా ఇంటికి తెచ్చుకోవచ్చు, తినవచ్చు. అయితే శనివారం రోజుల్లో నల్లని చెప్పులను ధరించి ఆ చెప్పులను ఏదైనా గుడి ఆవరణలో వదిలివేసి ఇంటికి వస్తే గనక మన దరిద్రం మన శని బాధలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. ఇలా చేస్తే కష్టాలు అనేవి మనల్ని వీడి మనకు దూరంగా వెళ్ళిపోతాయి. ఇక ఈ విధంగా చేస్తే అదృష్టం మనల్ని వరిస్తుంది. తెలుసుకున్నారు కదా శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవాలో వద్దో అని. అలానే గుడి ఆవరణలో చెప్పులు వదిలి వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ముందు వీడియోని మీరే చూడవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.